రేవంత్ హైడ్రామా పులి మీద సవారేనా? ఎస్, ఇది ఖచ్చితంగా రేవంత్ మరి నిజంగా ఈ యొక్క హైడ్రా ఇష్యూ ఎప్పుడైతే తీసుకున్నాడో ఇది ఖచ్చితంగా పులి మీద స్వారీ లాంటిదే. మరి నిజంగా ఆయన చిత్తశుద్ధితోటి ఈ అంశాన్ని టేకప్ చేసిండా, లేకపోతే అనుకోకుండా ఈ అంశాన్ని తెరపైకి తీసుకొని బుక్ అయి పులి మీద స్వారీ చేస్తున్నాడా అనేది కూడా చాలా అనుమానాలకు తావిస్తా ఉన్న విషయం గుర్తుపెట్టుకోండి. ముందు నుయ్యి వెనుక గొయ్యిలా మారిన రాష్ట్ర సర్కారు పరిస్థితి. చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూములు కాపాడేందుకే హైడ్రా ఏర్పాటు. హైడ్రాకు అక్రమ కట్టడాల కూల్చివేతపై సర్కార్ ఫుల్ సపోర్ట్. ఇప్పటికే ఎన్ కన్వెన్షన్ సహా పలు నిర్మాణాల కూల్చివేత. అధికార విపక్ష పార్టీలు, సినీ ప్రముఖుల ఇళ్లకు నోటీసులు, మెయిల్, ట్విట్టర్, లెటర్లు, ఫోన్ ద్వారా వేలలో కంప్లైంట్స్. హైడ్రాకు తెలుగు రాష్ట్రాల ప్రజల నుండి ఫుల్ సపోర్ట్. జిల్లాలకు కూడా హైడ్రాను పొడిగించాలని జనం డిమాండ్. కొనసాగిస్తే అటు సొంత పార్టీ నుంచి వ్యతిరేకత వచ్చేటువంటి అవకాశం, వెనక్కి తగ్గితే ఇటు ప్రజల నుండి అటు ప్రతిపక్షాల నుండి విమర్శించేటువంటి ఛాన్స్. ఎటు తెలుసుకోలేకపోతున్నా రేవంత్ రెడ్డి అంటూ చూస్తాను. హైడ్రా పేరు వింటేనే అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి. ఎవరి అక్రమ కట్టాలు కూల్చివేస్తారో అని కబ్జాకోర్లు బెంబేలు ఎత్తిపోతున్నారు. భవిష్యత్ తరాల దృష్టిలో పెట్టుకుని రేవంత్ తీసుకున్న గొప్ప నిర్ణయాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారు. అంతేకాకుండా ఉమ్మడి రాష్ట్రంలో రేవంత్ పేరు మారుమోగుతోంది. బుల్డోజర్ బాబా పేరుతో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ప్రజల నుండి ప్రశంసలు పొందుతున్నారు. అదేవిధంగా తెలంగాణ ప్రజల నుండి రేవంత్ మరో బుల్డోజర్ బాబాగా ప్రస్తుతం ప్రశంసలు పొందుతున్నారు. కానీ బడాబాబుల నుండి వస్తున్న వ్యతిరేకతను రేవంత్ సర్కార్ ఏ విధంగా ఎదుర్కొంటారో వేచి చూడాలి మరి అంటూ చూస్తా ఉన్నాం. సో వాస్తవంగా ఇప్పుడు చాలా రకాల కన్స్ట్రక్షన్స్ కూలగొడతా ఉన్నారు. చాలా రకాల నాలాలపై ఎఫ్టీఎల్ జోన్లలో ఏవైతే అక్రమాలు చూపెట్టారో వాటిని కూడా కూల్చేస్తూ ఉన్నారు. చాలా సీరియస్గా కూల్చేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ మొదటి నుంచి కూడా నేను చెప్తాను, పేద ప్రజలకు అన్యాయం జరగనంత వరకు ఈ యొక్క హైడ్రా అనేది చాలా దాని పనితీరు ప్రశంసనీయమని చెప్పొచ్చు. ఎప్పుడైతే పేద ప్రజల నిర్మాణాలు కూల్చినప్పుడు, లేదంటే అపార్ట్మెంట్ల పర్మిషన్లు ఇచ్చి తర్వాత ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళు ఏవైతే ఉన్నారో వాళ్ళ వల్ల ఇబ్బందులు పడుతున్నారు తప్ప వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. సో వాళ్లకు ఏమన్నా రీహాబిలిటేషన్ చూపించిన తర్వాత కూలిస్తే ఆయన నిజంగా రేవంత్ రెడ్డికి హ్యాట్స్ చెప్పొచ్చు. కానీ అలా చేయకుండా మాత్రం ఈ పరిస్థితిలో ఆ మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి పేదవాళ్ళ ఇళ్ళను కూల్స్తే మాత్రం వ్యతిరేకత బలంగా మూట కట్టుకోవాల్సి వస్తుంది. ఇందులో బడాబాబులు ఎవరన్నా ఎక్కడన్నా జావనియండి, తప్పేమీ లేదు. వాళ్ళు వేల కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించి అక్రమంగా కట్టుకున్న వాళ్ళంతా కూడా. సో వాటిని తీసేయడంలో తప్పే లేదు. రేవంత్ రెడ్డి గారు ఆలోచించాలి. కానీ రేవంత్ రెడ్డి గారు హైడ్రా తీసుకున్నటువంటి ఏదైతే హైడ్రా పేరుతో ఆయన ఎప్పుడైతే ఒక పథకం అనౌన్స్ చేశాడో అప్పటి నుంచి కూడా దానికి పెద్ద ఎత్తున గైడ్లైన్స్ ప్రిపేర్ అయినటువంటి విషయం వాస్తవం. అయితే అనుకోకుండా ఇది ప్రజల్లో భారీ చర్చ జరగడం జరిగింది. అయితే ప్రస్తుతం ఉన్న తరుణంలో ఆయన ముందుకు పోవాలి తప్ప వెనక పోయేటువంటి పరిస్థితి లేదు. ముందుకు పోతేనేమో బడాబాబులు ఎవరైతే రియల్టర్లు పెద్ద పెద్ద వేల కోట్ల వాళ్ళు ఎవరైతే వాళ్ళు అడ్డుకుంటారు, వెనక్కి వస్తేనేమో ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది. సో దీన్ని ఎట్లా బ్యాలెన్స్ చేస్తాడు? ఇది పులి మీద స్వారీ చేసినట్టే కదా అనేది ఇప్పుడు బలంగా చర్చ జరుగుతూ ఉంది. చూద్దాం ఏమైతుందో. నిజంగా రేవంత్ రెడ్డి ఏ విధంగా ముందుకు చూడాల్సిన అవసరం అయితే కనబడతా ఉంది.